బ్లాస్ట్ జోన్. నిజం చెప్పాలంటే ఈ మూవీకి నేను వెళ్ళింది కూడా చాలా ర్యాండమ్ గా. ట్రైలర్ చూడలేదు, డైరెక్టర్ ఎవరో కూడా తెలియదు. కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో ఎందువల్ల తెలియదు, రిలీజ్ అయిన ఏ సినిమా కూడా పెద్దగా ఎక్కట్లేదు. సర్లే టైం పాస్ కి వెళ్దాం అని చెప్పి వెళ్ళా. ఇక సినిమా చూసాక నాకైతే మాత్రం నేను ఊహించిన దానికంటే మంచి యాక్షన్ రైడ్ అయితే ఇచ్చింది. గైస్, రివ్యూ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇన్ కేస్ మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానల్లో ఉన్న రివ్యూలు చూడండి, జెన్యూన్ అండ్ హానెస్ట్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ గా ఉంటారని అయితే అనుకుంటున్నా. ఇక స్టోరీలోకి వస్తే అర్జున్, అభిరామి వాళ్ళ కూతురు నేల బయటకు చూస్తే ఒక సింపుల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కనిపిస్తారు. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ ముగ్గురు కూడా కరాటే మాస్టర్స్. ముఖ్యంగా వాళ్ళ కూతుర్ని చిన్నప్పటి నుంచి చాలా ధైర్యంగా పెంచుతారు. అంత సాఫీగా వెళ్తున్న టైంలో ఒక లోకల్ గ్యాంగ్ తో వాళ్ళకి పెద్ద సమస్య వస్తుంది. అక్కడ నుంచి ఈ ఫ్యామిలీ ఒక డేంజరస్ ట్రాప్ లో తిరుక్కుంటుంది. అసలు వాళ్ళని ఎందుకు టార్గెట్ చేశారు, ఆ గ్యాంగ్ నుంచి ఎలా బయటపడ్డారు, ఇదే రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఈ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ అంటే డెఫినెట్ గా యాక్షన్ బ్లాక్స్ అనే చెప్పాలి. సినిమా మొదలైన కొద్దిసేపటికే ఇది పక్క యాక్షన్ ఎంటర్టైనర్ అని మనకైతే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఒక్కొక్క ఫ్లైట్ బాక్ ని చాలా స్టైలిష్ గా డిజైన్ చేశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ దగ్గర వచ్చే అభిరామి ట్రాన్స్ఫర్మేషన్ అయితే థియేటర్ లో ఒక మంచి హై అయితే ఇస్తుంది. హానెస్ట్ గా చెప్తున్నా, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కి విజిల్ పడే క్యాపబిలిటీ కూడా ఉంది, ఆ రేంజ్ లో ఉన్నాయి. ఇకపోతే ప్రీతి ముకుందన్ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ముఖ్యంగా ఆఫీస్ లో హెరాస్మెంట్ ని ఎదుర్కొనే సీన్ ని హ్యాండిల్ చేసిన విధానం చాలా రియలిస్టిక్ గా చూపించారు. యాక్షన్ తో పాటు అక్కడ మంచి ఫన్ కూడా జనరేట్ అవుతుంది. అంతేకాదు తన స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఈ సినిమాకి మేజర్ ప్లస్ అనే చెప్పాలి. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ గురించి చెప్పాలి. ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ ఈ సినిమాలో పర్టికులర్లీ తన వింటేజ్ స్టైల్ కానివ్వండి, ఆ బాడీ లాంగ్వేజ్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. కరాటే మాస్టర్ పాత్రలో అయితే ఆయన ఫుల్ ఈజీలో కనిపిస్తాడు ఈ సినిమాలో. డైరెక్టర్ సుభాష్ కేరాజ్ ఇది ఒక డెబ్యూ మూవీ అయినా చాలా కాన్ఫిడెంట్ గా హ్యాండిల్ చేశారు. ఫస్ట్ హాఫ్ లో క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ సెటప్ కి కాస్త టైం తీసుకున్నాడు. కొన్ని చోట్ల స్లో అనిపించిన తర్వాత వచ్చే ప్లే అప్ కోసం ఆ సెటప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా ఈ ఫ్యామిలీ రౌడీలను చాలా స్మార్ట్ గా హ్యాండిల్ చేసే విధానం, ఆ సీన్స్ కానివ్వండి చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా ఈ మూవీకి మరొక ప్లస్ ఏంటంటే అన్నెసెసరీ లవ్ ట్రాక్స్, ఫోర్స్డ్ కామెడీ, కొన్ని ల్యాగ్ సీన్స్ వంటివి ఎక్కువగా లేకపోవడం. కథ స్ట్రైట్ గా వెళ్ళిపోతుంది. యాక్షన్ తో పాటు మధ్య మధ్యలో వచ్చే కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేస్తాయి. సో అన్ఎక్స్పెక్టెడ్ గా చూడడం వల్ల ఏమో కానీ నాకైతే బాగానే అనిపించింది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే కథ మాత్రం చాలా రొటీన్ ఉంటుంది. ఇదే ఫార్మాట్ లో మనం ఆల్రెడీ చాలానే సినిమాలు చూసాం కదా అనే ఫీలింగ్ అయితే కొంతమందికి డెఫినెట్ గా కలుగుతుంది. అలాగే ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కాస్త స్లోగా అనిపిస్తాయి. ముఖ్యంగా విలన్స్ తో వచ్చే కొన్ని ఎపిసోడ్స్ అంత కన్వీనియన్స్ గా అయితే అనిపించవు. వీటిని ఇంకాస్త టైట్ గా రాసుకుంటే ఇంపాక్ట్ అనేది మరో లెవెల్లో ఉండేది. డైరెక్టర్ సెకండ్ హాఫ్ మీద కాస్త ఇంట్రెస్ట్ పెట్టుండి ఇంకాస్త గ్రిప్పింగ్ గా రాసుకుని ఉంటే మాత్రం సినిమా రిజల్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది. టెక్నికల్ గా చూస్తే సినిమాటోగ్రఫీ చాలా స్టైలిష్ గా ఉంది. యాక్షన్ సీక్వెన్సెస్ ని కెమెరా వర్క్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్లిందని చెప్పాలి. ఇకపోతే రవి బసూడ్ గారి బీజిఎం కొన్ని చోట్ల మంచి హై ఇచ్చింది, కానీ ఓవరాల్ గా ఎందుకు అంత బాగా వర్కౌట్ కాలేదు. ఓవరాల్ గా చెప్పాలంటే బ్లాస్ట్ జోన్ ఒక డీసెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ అని చెప్పాలి. స్టోరీ రొటీన్ అయినా, పవర్ఫుల్ క్యారెక్టర్స్, స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్, కొన్ని ఫన్ మూమెంట్స్, ఇలా మూవీ బాగానే ఎంగేజ్ చేసింది. ఈ వీకెండ్ మీకు వీలైతే ఒకసారి ట్రై చేయండి. సో గైస్, ఆల్రెడీ మీలో ఎవరైనా సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. మరొక మంచి రివ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.